అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృషభ రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీన బుధవారం నాడు వీరి రాశి ఫలితాలను గమనించినట్లయితే వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరు ఏ శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఎటువంటి వీరికి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే మనం తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే వృషభ రాశి వారు ఎవరైనా కానీ మన ఛానల్ను ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేసేందుకు ప్రయత్నం చేయండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున పూర్తిగా ఏదైతే ఉండబోతున్నటువంటి అంశాల గురించి మాట తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ యొక్క వృషభ రాశి వారు చాలా అదృష్టమైనటువంటి సంకల్పంతో ఉంటారు, అలాగే కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు, అలాగే వీరు కార్యదీక్షతను కలిగి ఉంటారు. ఏదైనా సరే ఒకటి మనసులో అనుకున్నారంటే కనుక అది పూర్తి చేసేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం విధంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా కానీ ఒక పనిని అనుకున్నారంటే మాత్రం ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఆహార నిశలు వీలైతే తప్పకుండా ఏదో ఒకటి రాత్రింబగళ్ళు అంటూ ఉంటారు కదా, రాత్రింబగళ్ళు కూడా ఆ స్థానం యొక్క సమస్య పట్ల మంచిగా కొత్త ఆలోచన చేస్తూ మంచి అవగాహన తెచ్చుకొని ఎప్పటికప్పుడు వీటిని మార్చుకుంటూ చక్కగా ఏదైతే వీరి పని అలాగే వీరి నైపుణ్యతను పెంచుకోవడానికి ఇక అలాగే చూసుకున్నట్లయితే కుటుంబానికి వీరు కూడా చాలా ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తుంటారండి. ముందుగా చెప్పుకున్నట్లుగా మనం వీరికి కుటుంబ సభ్యులంటే చాలా గర్వం, అలాగే ప్రేమ కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వారితో వీరు ఉండేటువంటి తీరు కానీ వారికి ఇచ్చేటువంటి గౌరవం కానీ అసలు గౌరవం కూడా ఎవరనమాట అలా అంత ఉన్నతమైనటువంటి గౌరవాన్ని అలాగే ఫస్ట్ ఇంపార్టెన్స్ అంతా కూడా కుటుంబ సభ్యులకి ఇస్తారంటే, ఎందుకంటే వీరికి కుటుంబం అంటే అంత ఇష్టం అన్నమాట. కుటుంబంలో ఉన్న వారందరి పట్ల కూడా వీరు ఒకే రకమైనటువంటి ప్రేమానురాగాలతో అలాగే ప్రతి ఒక్కరిని కూడా సమానమైనటువంటి భావంతో చూస్తారు. ఇక ముందుగా చెప్పుకున్నట్లయితే ఈ రాశి వారికి బయట ఎవరైనా కానీ కొంచెం బాధగా కొంచెం ఏదైనా నిరాశ నిస్పృహల్లోనైనా వారు కానీ లేదా బీదవారు కానీ కనిపిస్తే మాత్రం వారికి కూడా వీరు ఏదో ఒక విధమైనటువంటి సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారండి. అదే ఇలాగ చూసేందుకు వీళ్ళు ఎలా ఉంటారంటే, మాకు అసలు ఏమీ సంబంధం లేదు, మాకంటూ ఎవరు లేరు, మేము ఎవరితో పెట్టుకోం, మాకు చాలా గర్వం, అసలు మేమంటూ మాకు తెలిసినంత వరకు ఎవరికి కూడా మేమైతే ₹1 కూడా దానం చేయలేము, వీళ్ళతో చూస్తుంటే నాకు అలా ఉంటారు గంభీరంగా ఉన్నట్టుగా ఈ రాశి వారు ఎదుటి వాళ్ళకి కనిపిస్తారు. కానీ మనస్తత్వం చాలా సున్నితమైనది, వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒకసారి కనుక వీరితో మూవతో మాత్రం చివరి వరకు వీటితో అయితే వీళ్ళతోటి చివరి వరకు స్నేహభావకంగా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి పరుస్తారు. ఎందుకంటే వీరి యొక్క స్వభావాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా వీరికి దగ్గర అయ్యేటువంటి స్వభావం ఈ వృషభ రాశి వారికి కలిగి ఉంటారనమాట. అలాగే ఇక రేపటి రోజున వీరికి ఏదైనా కానీ ఏదైనా ఒక పని మొదటి నిమిత్తం బయటికి వెళ్తున్నా కానీ లేదంటే ఒక పని చేయాలని చెప్పేసి ముందుగా నిర్దేశించుకున్నా కానీ అలాంటి పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ కూడా రేపటి రోజున మంచిగా విజయవంతం అవుతాయి. అలాగే మీ పనుల్లో మీరు నైపుణ్యతను చూస్తూ ఉంటారు. అలాగే మీరు చేసేటువంటి పని పట్ల కాస్త ఎక్కువ సమయం గురైనప్పటికీ కూడా ఆ పని పట్ల మీకు ఏదైనా నిరాశ ఉంటుందండి. కానీ ఒత్తిగా అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది, అది సహజమే. కానీ అవన్నీ పట్ల కొంచెం ఒత్తిడికి గురైనప్పటికీ కూడా పని వాళ్ళు మంచి విజయం సాధిస్తారు. అలానే మీకు వృషభ రాశి అనేది ఎందుకని ఈ ఎద్దు ఏ విధైతే బరువు బాధ్యతలు ఇలాగైతే మోసుకుంటుందో అలాగే వీరి యొక్క తల మీద పడినటువంటి చిన్న వయసు నుండి ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కొని జీవితం ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి అర్థమయ్యే ఉంటుంది. ఆ విధంగా వీరైతే చిన్న వయసు నుండి ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా వీరికి అర్థమయ్యేటువంటి విధానంగా నడుచుకుంటారు. ఇక చాలా అదృష్టవంతులు వీరు. ఎప్పటి రోజున తల్లిదండ్రులకు ఎంతో విలువనిస్తారు, భార్య బిడ్డలు మగవారి కనుక తాళి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంత విలువనిస్తారు. కుటుంబ గౌరవం కోసం మీరు చేసేటువంటి పనులు అంతా ఇంత కాదు, కుటుంబం కోసం ఏదైనా చేస్తుంది. ప్లాస్టిక్ డబ్బాలను తీసేసి ఇంకొక విధంగా కుటుంబంతో కలిసిపోతారు. బంధువర్గంలో కూడా ఇబ్బందులు తొలగమంటున్నాను. ఇది ఇచ్చేటువంటి గౌరవానికి ఎదుటి వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా గొడవ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా
ఈ రాశి వారికి విద్యార్థుల పట్ల కూడా మంచిగా, అంటే ఎవరైతే ఇద్దరు ఉంటారో ఈ రాశి వాళ్ళు ఎవరైతే మంచిగా చక్కగా ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి విషయములు ఏదైనా కానీ మంచి విజయాన్ని సాధించాలని చెప్పి విద్యార్థులకు సైతం మంచిగా గుడ్ న్యూస్ అయితే వింటారండి. మీరు రాసినటువంటి పరీక్షలకు సంబంధించి వార్తలు అయితే తప్పకుండా వినేందుకు అవకాశం ఈ రాశి వారికి దైవానుగ్రహం. కొంతకాలంగా ఎవరైతే బంధాలను దూరం చేసుకొని వారు బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి రేపటి రోజున భవనంతో రాదు గౌరవించను. తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో తోబుట్టులు కానీ ఎవరైనా బంధాన్ని మిస్ చేసుకుని అయ్యో వాళ్ళతో ఇలా కూడా పడకుండా బాగుండు అలా ఎవరైతే అనుకుంటూ బాధపడుతూ ఉంటారో అలా బంధువర్గం నుంచి కానీ ఏదైనా ఒక బంధం నుంచి మీరు దూరం అయ్యి ఉంటే కనుక ఆ బంధం కూడా రేపటి రోజున మీకు దగ్గర కాబోతుందని చెప్పుకోవాలి. అలాగే వీరు కష్టపలి అన్నటువంటి ఆ యొక్క కష్టపడినటువంటి మాటను ప్రతినిత్యం కూడా అనుకుంటూ ఉంటారు. ఎంత కష్టపడితే ప్రతిఫలం మాకు ఇస్తే చాలు అనుకుంటారు తప్ప అన్యాయంగా వచ్చినటువంటి దేన్ని కూడా వీరు తీసుకోరండి. అసలు అన్యాయంగా అక్రమంగా ఏదైనా కానీ సంపాదించాలని కానీ ఎవరైనా ఇస్తుంటే తీసుకోవాలని కానీ వీరికి అసలు అనిపించదు. అలా వచ్చినటువంటి సొమ్మును వీరు తీసుకోరు. అంత సిన్సియర్గా వీరి యొక్క పనులు వీరు చేసుకుంటూ మూవ్ అవుతుంటారు. 100% రేపటి రోజున మీకు మంచి శుభవార్తలు అయితే వినేటువంటి అవకాశాలు మీ యొక్క వృత్తికి సంబంధించినవి కావచ్చు. ఇలా మీ వ్యాపార రంగంలో అన్ని విధాలుగా మీకైతే శుభవార్తలోకి వచ్చేస్తుంది. మంచి మర్యాద గౌరవం గుర్తింపు అయితే లభిస్తుంది. ఖచ్చితంగా సమాజంలో రేపంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చిన మీకు కొత్త సంవత్సరంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కూడా పొందబోతుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా వీరికి రేపటి రోజున బాగా కలిసి రాబోతుందంటే రూపాయి వచ్చే దగ్గర పెట్టుకున్న దళి చక్రంలో దాంట్లో చేస్తున్నటువంటి బిజినెస్లో ఏవైతే ఉన్నారో ఉద్యోగాలు కానీ ఉద్యోగం చేసే వారికి అయితే ప్యాకేజ్ అనేది కొంచెం ఇప్పుడు అవ్వడం కానీ ఇలాంటివి అవ్వడం కూడా సాయంత్రాల్లో చేసే వారికి అయితే మంచిగా వ్యాపార అభిరుచిగా అవుతుంది. ప్లీజ్ కోసం ఉద్యోగం కోసం ఎదురు చూసిన వాళ్ళు కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగాల కోసం ఎవరికైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా మంచి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. మీరు ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనిని ప్రయత్నిస్తూ ఉండండి. మంచి అవకాశం అయితే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికైనా కానీ దగ్గరగా ఉండనుకుంటాను అన్నిట కొంతమంది మనుషులు ఏంటంటే మనం అందరూ తర్వాత కుళ్ళ కుతంత్రాలు చేస్తాం స్వార్థంతో ఉంటారు. కాబట్టి వారిని కొంచెం ఈ సమాజంలో ఎలాంటి వారు ఎలా ఉంటారో మనం కూడా తెలియకపోవచ్చు. కాబట్టి మరి స్వభావం అనేది మనకు తెలియబరుస్తుంది. కాబట్టి అలాంటప్పుడు వారిని దూరం పెట్టడం మంచిది. మన ఎదుగుదలను చూసి కూడా వారు మన కష్టపడే వాళ్ళకి కనిపించదు, కానీ ఎదుగుదలను చూసి వారు ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారిని కొంచెం ఓర్వలేక నరదిష్టికి మీరు కొంచెం లోనైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు దగ్గరగా చేర్చుకోకండి. నల్ల దిష్టి అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ కష్టాలు పడుతున్నారో, ఏం తింటున్నారో, ఏ విధంగా మీరు అవమానాలు పడ్డారో మీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎంత కష్టమైన నష్టమైనా కానీ మీకు మాత్రమే దాని గురించి అనుభవం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అంత ఈజీగా సామాన్యంగా నమ్మి మోసపోకండి. అలాగే అవతల వారి దృష్టిలో పడకండి. ఏడ్చేవాళ్ళు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. అంటే మిమ్మల్ని చూసి ఎవరైతే కుతంత్రాలు చేసుకున్న వారికి ఖచ్చితంగా మీకైతే తగులుతున్నాయా అనేది మనం చెప్పుకోగలను. ఎందుకోగలంటే వారి వల్లనే కొన్ని చిన్న ఇబ్బందులు అనేటివి మీకు ఇప్పటి వరకు చాలా ఫేస్ చేస్తుంటారు. కొంచెం మానసికంగా అశాంతి, ఎప్పుడు కూడా మనసు అంత చిరాగ్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా గందరమైన విషయంలో పని పట్ల కొంచెం శ్రద్ధ పెట్టడం లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, ఏ పని చేసినా కూడా చేయాలని అనిపించకపోవడం కూడా, ఇలాంటివన్నీ కూడా బద్ధకాన్ని, లేజీనెస్ అలాంటివి అన్నీ ఉండడం వల్ల ఈ యొక్క చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా నరదిష్టి వలన ఎవరి కంట పడకుండా ఎవరిని కూడా అనవసరంగా అక్కుడు చేర్చుకోకండి. కొంచెం మీరైతే అవాయిడ్ చేయడం అయితే మంచిది. ఎలాంటి వారినైనా సరే మీకు అనవసరం అండి. మీకంటూ సపరేట్గా మీకంటూ ఒక మంచి వ్యక్తులు ఎంతో వారు ఉన్నారు. కాబట్టి వారితో మూవ్ అండి. మీ పనులు మీరు చేసుకుంటూ పోయి ధర్మబద్ధంగా న్యాయపరంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది మీకు తప్పకుండా పొందుతారు. దైవానుగ్రహం కూడా మీ పట్ల ఎక్కువగా ఉంది. ఈ రోజున శివారాధన చేసుకోవడం, అలాగే విష్ణు సహస్రనామ పఠించుకోవడం వల్ల, లలిత సహస్రనామం పఠించుకోవడం, హనుమాన్ చాలీసా పఠించుకోవడం ఇలాంటివి చేసినట్లయితే ప్రతికూలమైన సమస్యలు మీరైతే అనుకూలమైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే మనుషులను నమ్మాలి, ఎటువంటి వారిని దగ్గర తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. మరొకటి
చూసేదానికి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ